సంగారెడ్డి డిస్టిక్ కంసన్పల్లి దగ్గర మోటార్ విరికింది, రౌతు పడ్డది. ఫస్ట్ వీడియోలో చూపించిన కదా, ఆ రౌతున్నది 80 ఫీట్లల్లో ఆ రౌతు వచ్చి పడ్డది దాని మీద. లేపిర్రు, 2 పైపులు లేపిర్రు. ఇది 3వ పైపు లేస్తుంది మోటార్. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన చూడ రౌతు కెమెరా వేసింది, అది ఆ రౌతు వీళ్ళకు 2 రోజులు సతాంచిందంట. మాకు వెల్దుర్తికి చెప్పారు ఫోన్ చేసి, అన్న మోటార్ ఇరికింది, ఒకసారి కెమెరా వేసి చూడవా అన్న అని చెప్పారు. కెమెరా వేసి చూసి ప్రాబ్లం ఏందో చెప్దామని వచ్చాము. కెమెరా వేసి చూసినాము, అలా రౌతుంది, ట్రై చేద్దామన్నా వస్తుంది మోటరు అని చెప్పాము. మోటార్ ఆడికి వచ్చిందా, అప్పుడు ఫ్రీ అయింది, పడిపోయింది. అది నేను చెప్పలే, నా 15 ఫీట్ల కాడికి వచ్చినాక నీకు ఆడ బొయ్యారం ఒక్క పైపు కప్లింగ్ వచ్చిందా, కొద్దిగా బొర్రెలేక అన్ని రౌతులు అనబడ్డాయి. ఈ పైపు లేచిందంటే కథ నీకు అయిపోతుంది అనలేదా మొన్న కూడా? అది లేస్తాం కానీ ఒక్క బెచ్చంతా లేపిపోయినా మా రోజు కానీ ఈ వాతావరణం గట్టిగా కానీ చంపదు. అది చచ్చిపోయినా ఎండకుండే దెబ్బలు తినట్టుంది దానికి. పైపు ఖరాబ్గా అయిందా గొప్పల నీళ్ళు, మంచి నీళ్ళు లేవు, నల్లగా అయితే నీళ్ళు. ఏడాది పైపు ఏడాది కాదు, జంగు వస్తాయి, జంగు వస్తాయి అయితే నీళ్ళు జర మరీ ఉప్పు నీళ్ళు ఏం కాదు, జర మంచిగా ఉంటుంది. బనీని మీద ఉన్నాడు చూడు, ఇతనది మోటార్ ఇరికింది. మామూలుగా ఉండాలి. ఉన్నాయిగా రేపు ఇంకా 4 ఉంటాయి. ఇది వస్తుంది దాన్ని చేస్తే 3 సార్లు వస్తుంటాయి. మరి వయ్యొద్దా ఏనుంటే వద్దన్నాడు. పొక్కలు ఉంది, పొక్కలు తిరుగుతాడే వంపాలి, వంపి మంచం మీకు దుంకారు పోవాలి. కానీ పోయినట్టు లేకపోతే గాడినే ఊలాడాలి. గత చెప్పాలి పని ఏం నేర్పుతున్న రోజు ఏం లేదు, బెల్లం తీసుకురమ్మా.